వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మహారాష్ట్ర నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయం మర్చిపోకముందే నాగ్పూర్ లో అచ్చు అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ ఎన్జిఓ యాజమాని రియాజ్ కాజీ సంస్థలో మత మార్పిళ్లు, లైంగిక వేధింపులకు దిగుతున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీంతో రియాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రియాజ్ కాజీ నాగ్పూర్ కేంద్రంగా ఫికర్ ఫౌండేషన్, ఫగాయేహం అనే స్వచ్ఛంద సంస్థలను నడుపుతున్నాడు. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని బలవంతపు మత మార్పిళ్లు చేయడమే కాకుండా ఇస్లామిక్ సాంప్రదాయ దుస్తులే వేసుకోవాలని, ఇస్లాంనే పాటించాలని ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడని మహిళా ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. కాజీని అరెస్ట్ చేశామని ప్రకటించారు. అసలు మతం మార్చుకోవాలని ఎంతమంది మహిళలను వేధించాడు, ఇంకా ఎలాంటి ఇబ్బందులు గురిచేశాడు అన్న విషయాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. ఈ దర్యాప్తులో మహారాష్ట్ర ఏసీఎస్ పోలీసు విభాగం కూడా పాలు పంచుకుంటుందని పోలీసులు ప్రకటించారు. ప్రధానంగా ఫిర్యాదుదారు హెచ్ఆర్ మహిళా మేనేజరే. ఈ ఘటన వెలుగులోకి రావడం వెనుక హెచ్ఆర్ మహిళా మేనేజరే కీలక పాత్ర పోషించింది. జూలై 18, 2024 కార్యాలయంలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాజీ తనను తన క్యాబిన్ కి పిలిచి తన అనుమతి లేకుండా కౌగిలించుకున్నాడని, తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడని వెల్లడించారు. అయితే తన ఉద్యోగం కోల్పోతానన్న భయంతోనే ఏమీ అనలేకపోయానని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. కాజీ తనను చాలాసార్లు కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడని, ఒక సందర్భంలో తాను కౌగిలించుకోవడానికి ప్రయత్నించే ముందు సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేశాడనే విషయాన్ని కూడా పేర్కొంది. ఏదేమైనా ఒక విషయం మరొక ముందే మరొక ఘటన. చేస్తున్న వాళ్ళంతా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే. మరి దీన్ని ఎలా అనాలి, ఎలా తీసుకోవాలి, మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.